సార్ గురువుగారు, ఈ బిల్డింగ్ పైన మీ ఒపీనియన్ చెప్పండి. అలాగే మన రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలు ఎన్నో స్ట్రక్చర్లు ప్రాజెక్టు వర్కులు కొట్టుకుపోయాయి, కుంగిపోయాయి. మరి వీటికి కారణాలు కొన్నిటికేమో వీరు బడ్జెట్ లేదంటున్నారు, మరి రకరకాల కారణాలు చెప్తున్నారు. మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి అని వివిధ క్యాంప్స్లో వచ్చిన ప్రజలు, యువత, ఇంజనీర్సు, ఎన్జిఓస్, ట్రస్టులు, ఫౌండేషన్ సంబంధించిన ఉద్యోగులు, ఏజెన్సీస్ అందరూ క్వశ్చన్స్ చేసి ఉన్నారు. ఓకే, చర్చించుకుందాము. ఇది మున్సిపాలిటీ వాళ్ళు చేపట్టిన బిల్డింగు. ఈ స్కెలిటన్ పార్ట్లీ కట్టారు, ఫ్రేమ్డ్ స్ట్రక్చర్, మిగతా అది పూర్తి చేయలేదు. 5-6 ఏళ్ళు అయిందని తెలిసింది. ఇప్పటికైనాను దీన్ని పూర్తి చేయాలి. ఇది నాగార్జున సాగర్ ఏరియాలో ఉన్నది, బస్టాండ్కి పోయే రూటు. ఇప్పుడైనా పూర్తి చేసుకొని అద్దెలకి ఇస్తే, లీజుకి ఇస్తే ఆ బిజినెస్ మెన్గా ఆకుకూరలు, కూరగాయలు, గుడ్లు, అటు బ్యాక్ సైడ్ ఫిషరీస్ వారికి అలా ఇచ్చేస్తే బోలెడు అద్దెలు వస్తాయి. తర్వాత జిఎస్టీ వగైరా ట్యాక్సులు వస్తాయి గవర్నమెంట్కి. ఇటువంటి పూర్తి చేసుకోవాలి. ఫ్రీ స్కీమ్ దెబ్బ చూశారా మీరు? డబ్బు లేక ఇలా అయిపోతుంది అనమాట. ఫ్రీ స్కీములు అనేది పనికిరాదండి, బ్యాన్ చేయాలి. ఏదో ఫుట్టింగ్ లెస్ ప్రజలకు తప్ప ఫ్రీ స్కీమ్స్ అనేది పనికిరాదు. అలాగే ఈ ప్రమోషన్ల కరప్షన్ వల్ల చూడండి, ప్రమోషన్ పోస్టింగ్లో లంచాలు, అవినీతి అక్రమాలు, వర్కుల్లో లంచాలు, ఎలక్షన్ కోసమని లంచాలు వగైరా, పర్సంటేజీలు, లైసెన్స్కి లంచాల వల్ల చూడండి ఇట్లా ఆగిపోతాయి అన్నమాట. మీరు దేవరకొండ డిండి వైపు పోయినా చూడండి, పోతే ఆ షాదీఖానాలను కట్టారు ఊరు చివర, ఎవరు రావడం లేదు, వేస్ట్గా ఉన్నాయి. గవర్నమెంట్ డబ్బంతా వృధా అయిపోతుంది. కొందరికి ఆ టెస్టులు చేయడం నాలెడ్జ్ ఉండదు, సంబంధం లేని రిమార్కులు రాస్తారు, బడ్జెట్ లేదని చెప్పేసి కొన్ని కారణాలు, ఇలా రకరకాల కారణాలు అనమాట. వీటికి ఆయా ఇంజనీర్లకు అవగాహన లేకపోవడం, డిజైన్ ప్లానింగ్ నాలెడ్జ్ లేకపోవడము, ప్రమోషన్ పోస్టింగ్లో కరప్షన్ వల్ల సరైన వాళ్ళని వేయకపోవడము, సరైన వాళ్ళని పక్కన పెట్టి పనికి మాలిన వాళ్ళు వేయడం వల్ల అన్నీ ఇట్లాగే రాష్ట్రాలు ఆగమైపోతాయి. రాజకీయం ఫీల్డ్ కావచ్చు, ఇంజనీరింగ్ ఫీల్డ్ కావచ్చు, ఇంకా ఏ ఫీల్డ్ అయినా కావచ్చును.